మోసపోతామని. అట్లా అని చెప్పి ఈమె కూడా చాలా చాలా బాధపడతా. తనంటే ఇష్టమా నిజం చెప్పు? చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఏం చెప్తాం? చాలా అంటే చాలా ఇష్టము. ఇంకేం చెప్పాలంటే ఏం లేదు, చాలా ఇష్టం. చాలా ఇష్టమా? సో తనలో నీకు నచ్చే క్వాలిటీస్ చెప్పంటే ఏం చెప్తా? తనకు కోపం వస్తుంది. కోపం వస్తే ఏదున్నా కోపం వచ్చింది అనుకో ఇట్లా పెట్టుకుంటది. వైర్ సంథింగ్ ఏదైనా ఉన్నా అదే నచ్చదు. కోపం ఉన్నప్పుడు ఏమైనా చేసుకుంది అనుకో అప్పుడు ఏం చెప్పు, అది కోపంలో ఏదైనా అవుతుంది. ఒక 5 minutes కోపం ఏదైనా అవుతుంది, అదే నచ్చదు. ఇంకేం లేదు, అంత ఓకే. బెస్ట్. నచ్చే క్వాలిటీస్ ఏం లేదన్న, అంత ఓకే, ఇష్టమే. అంత మంచిగా కలిసి ఎక్కువ మెమరీ ఏదైనా ఉందా? మేము అసలు అనుకోలేదు ఇట్లా కలుస్తాం అని చెప్పి, ఇట్లా అస్సలు అనుకోలేదు. ఇంకా ఎట్లా చెప్పాలో కూడా అర్థమైతలేదు. మెమరీస్ ఏదైనా షేర్ చేసుకోవచ్చు కదా మీ ఇద్దరికి? కొన్ని మెమరీస్ ఉంటాయి కదా ప్రతి ఒక్క లైఫ్ లో, అట్లా మీ ఇద్దరు కలిసి చేసిన మెమరీస్ ఏమైనా గుర్తున్నాయి? ఇంకా రాజస్థాన్ వెళ్ళినాం కదా, చాలా లాంగ్, అంటే ఎవరు పంపారు పేరెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజస్థాన్ ఈ నుంచి 2 days జర్నీ ఉంటది. అవును. ఇంట్లో అడిగింది, సరే పోమన్నది వాళ్ళ మమ్మీ. ఓకే వచ్చింది. ఒక మాక్సిమం ఒక 15 days 18 days ఉన్నాం. 18 days 18-20 days అంతే. ఇక చాలా లాంగ్ అది పంపించింది వాళ్ళ మమ్మీ. ఎంజాయ్ చేసినాము, అక్కడిక్కడ ట్రిప్ తిరిగినాము. ఇంకా అట్లా విలేజ్ కి తీసుకుపోయినా అలా మొత్తం అయితే చిల్ అవుట్ చేసారు. సో తనలో నచ్చే క్వాలిటీస్, నచ్చని క్వాలిటీస్ రెండు చెప్పాను. నచ్చేవంటే నా గురించి ఎక్కువ ఆలోచిస్తుంది, నా గురించి ఏడుస్తుంది. నేను ఏడుస్తుంది. అవునా? నేను ఏడుసాగు కళ్ళలో దానికి అందుకే వస్తున్నాయి. ఏడుస్తుంది, నేను ఏడుస్తే నాకు ఇప్పటికి అర్థం కాదు. నేను ఒక్కొక్కసారి దానికి చెప్పను అనుకుంటా, ఇది ఎందుకు నేను ఏడుస్తుంది అని చెప్పి అనుకుంటా. సరే మా బాండింగ్ అట్లా ఉంది అని చెప్పి. ఇక నచ్చని క్వాలిటీ అంటే ఏముందంటే నాకేం లేదు. అది నన్ను తిడుతుంది, నేను దాన్ని తిడతా. ఏముండదు నచ్చని క్వాలిటీ అంటే. నాకు ఇప్పటివరకు దాని దగ్గర ఏం అట్లా కనిపించలేదు నచ్చని క్వాలిటీ అనేది. ఓకే. సో అంటే ఎంత మంచి ఫ్రెండ్షిప్ అయినా సరే, సో ఎంత మంచి ఫ్యామిలీ కానీ సంథింగ్ ఎల్స్ ఏదైనా కానీ, సో థర్డ్ పర్సన్ అనే వ్యక్తులు కొంతమంది ఉంటారు. సో మేము పరిచయం అయింది ఆ థర్డ్ పర్సన్ వల్ల. మేము ఒక అమ్మాయికి షీఈ్ అవర్ ఎనిమీ అనమాట. అమ్మకు కొంచెం శత్రు ఇద్దరికి. ఆమెనే మమ్మల్ని పరిచయం, ఆమెనే నాకు దీన్ని పరిచయం చేసింది. ఆమెకి ఇప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలనిపిస్తుంది. అనుకున్నాము, అరే దాని మీద ఎంత కోపం ఉన్నా దానికి ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మనల్ని కలిపింది కదా. ఒకప్పుడు ఆమె కూడా ఇద్దరికి ఫ్రెండే. అప్పుడు తనకి గుడ్ ఫ్రెండ్, నాకు గుడ్ ఫ్రెండే. కాకపోతే తనకి ఈమె ఫ్రెండ్ అని చెప్పి నాకు తెలియదు ఇది ఫ్రెండ్ అని చెప్పి. ఒక సిచ్యువేషన్ లో తన నెంబర్ ఇవ్వడం అట్లా 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 మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పుడు జరిగినాయా మీ ఇద్దరి మధ్యలో? ఏది లేదు. ఈ 4 months లో ఏది లేదు. 4-5 months లో అంటే ఉంటాయి కదా కొన్ని చిన్న చిన్న వాటికి, కొన్ని మనసులో ఏదైనా చేసినా ప్రతి ఎక్కడ వెళ్తున్నా, నేను రేపు మార్నింగ్ వస్తా, నాకు ఈ టైం అవుతుంది అడుగుతుంది. అదే అడుగుతుంది, రేపు పొద్దున వస్తావా ఇప్పుడు వస్తావా అంటే నేను చెప్తా ఒక 10 minutes టైం తీసుకొని చెప్తా అంటే ఓకే డన్. రేపు పొద్దున వచ్చేసి ఇప్పుడు నైట్ 7కి వస్తావు, టైం ఎంత అవుతుంది, దిమాకు దానికి రేపు పొద్దున రా అని చెప్తుంది. లేదంటే పికప్ కి ఏ టైం అయినా సరే వచ్చేసది. మూవీ వదిలేసి వచ్చేసది. ఇది వచ్చింది కూడా అట్లా నైట్ పూట. ఫస్ట్ కలవడం తను నేనంటే మూవీలో ఉన్నా నేను, సిస్టర్ బ్రదర్స్ అండ్ మా బిఎఫ్. ఇంకా కాల్ చేసింది, ఇట్లా ఇట్లా అయింది కొంచెం రా అని చెప్తే ఇంకా అప్పుడే ఇట్లా మూవీ మధ్యలో నుంచి వెళ్ళిపోయినా. ఓకే. ఆ టైంలో అసలు ఎక్స్పెక్టెడా ఇలా కలుస్తారు ఇద్దరు ఇంత క్లోజ్ అవుతారు అని చెప్పి? ఒక టైంలో ఆమె రీల్స్ చూస్తుండే, ఇప్పుడు ఇద్దరం క్లోజ్ ఉన్నాం, బెస్ట్ ఫ్రెండ్. అసలు రీల్స్ చూస్తుండేనా? నచ్చితే రీల్స్ నిజాన్ని చెప్పి ఇప్పుడు నాకు ఏం చెప్పా, ఫోన్లో ఏం చెప్పా, పక్కన వచ్చి కూర్చోబెట్టుకున్నాం. మా ఇంట్లోనే ఉంటది. నాకు ఇక్కడ వస్తే 2 ఇళ్ళలో ఇంకా ఎవరి దగ్గర వెళ్ళా, లేకపోతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తా, లింగంపల్లి వెళ్తా. ఇంకా అక్క అంటే ఇక సెకండ్ అమ్మ లెక్క, ఇక అంతే. చాలా బాగా చూసుకుంటది. ఇక దీనికి తెలుసు చెప్తాది, దీనికే చెప్తా, ఇదే ఆలోచిస్తుంది నా గురించి. వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడతారు తెలుసా. చేస్తుంది అంటే ముందు గురించి ఆలోచిస్తుంది. నేను అప్పుడు ఇట్లా తప్పులు చేసిన, ఒకవేళ చేయకపోతే నేను ఎక్కడ నుంచి ఎక్కడ పోతుండే అని చెప్పి ఇట్లా చేయి పట్టుకొని ఏడ్చుకుంటా చెప్తుంది. ఆమె ఇట్లా ఏడుస్తా నాకు ఏడుపు వస్తుంది.
ఇద్దరు తెచ్చుకుంటే కొన్ని సీక్రెట్స్ చెప్పా. నేనైతే ఇప్పటి వరకు ఈ 4 months లా దానికి చెప్పకుండా నేను ఏం చేయలేదు. అయ్యా అందుకే నేను సోనిని పిలిచిన చెప్పమ్మా పెద్ద ప్లాన్ వేసిన. సీక్రెట్స్ ఏం లేవన్నా, ఏముంటాయి సీక్రెట్స్ ఏం లేవు. అయ్యో ట్రైన్ చేసి తీసుకొచ్చినట్టు ఏం అడిగినా అన్ని ఏం అడిగినా చెప్పకు, దాని ఇష్టం అది. అంటే అట్లేం లేదు. సీక్రెట్స్ అంటే ఇద్దరికి అది సీక్రెట్ అని అడిగితే నేను ఆన్సర్ చెప్తా. ఏం సీక్రెట్స్ అంటే ఏం లేవు నార్మల్. ఇక అది మా వరకు సీక్రెట్ కాదు, ఇక అడిగితే చెప్తా. సరే నేను అడుగుతా చెప్తావా, ఓపెన్ చెప్పాలా అని. తనకున్న గుడ్ హ్యాబిట్స్ కొని చెప్పు, బ్యాడ్ హ్యాబిట్స్ కొని చెప్పు. గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏదైనా స్మోకింగ్ కానీ లేకపోతే డ్రింకింగ్ కానీ. డ్రింకింగ్ ఉంది కానీ స్మోకింగ్ లేదు. ఉందా డ్రింకింగ్ హ్యాబిట్? ఎవరికి ఉంది? తినకుంది నాకు. గోడు మీద దాల్చాడు మంచిగా. అవునా? ఏం తాగుతావు? ఓన్లీ బ్రీజర్ తాగుతుంది, ఇంకేం డ్రింకింగ్ హ్యాబిట్ ఉందంటే నేను ఏదో అనుకున్నా. అట్లా ఏం లేదు. నువ్వు బ్రీజరే బాగుంటుందా? ట్యాగ్ దట్ బ్రీజర్ గర్ల్స్ అని చెప్పి ట్రోల్ అయితే మరి నీ ఇష్టం. బ్రీజర్ అన్నది అదొక ఆల్కహాలిక్ అంత పెద్దది ఏం లేదు, ఒక జ్యూస్ అంతే. ఎందుకు నేను మిమ్మల్ని ఈరోజు పిలవడం జరిగిందంటే, సో ఇప్పటిదాకా చెప్పినా కదా, సో మనకంటూ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటూ కొంతమంది ఉంటారు. సరే ఎంత ఇబ్బందులు ఉన్నా, ఎంత స్ట్రగుల్స్ లో ఉన్నా, ఎంత లోలో ఉన్నా కూడా వాళ్ళు రాగానే ఆ స్పార్కిల్ అనేది వస్తుంది. సో అది నాకు తెలిసి తన లైఫ్ లో నువ్వే అని చెప్పి తను నాతో చెప్పడం జరిగింది. వావ్ సూపర్. సో మీ ఇద్దరు సరే ఇప్పుడు వ్యూవర్స్ కోసం ఒక మంచి పాట పాడొచ్చు కదా. సరే ఇది మాత్రం పరీక్ష, పరీక్ష. సరే నువ్వు సైలెంట్ ఉండు. సో తన బెస్ట్ ఫ్రెండ్ కదా, బెస్ట్ ఫ్రెండ్ అయితే ఒక పాట పాడు. నేనా కాదు కావాలి కాకుండా మరి కాదని చెప్పి మేము అనుకుంటాం. ఏదైనా ఒక 1 line పాడు. సరే నువ్వు ఆగు, ఎందుకంటే నీకు కొంచెం డిఫికల్టీ ఉంటుంది కాబట్టి నువ్వు పాడు. నువ్వు రావాలి చెప్పాకు. లేదు నువ్వు వాడు ఇప్పుడు. సో నీ ఫ్రెండ్ ఇష్టమైతే వాడబ్బా. कौन तुझे यू प्यार करेगा जैसे मैं करती हूँ కథం రియల్ కదా, కథం రియల్ అంతే. సో పాడింది కదా. నిన్నెవరింకా ప్రేమిస్తారు ప్రాణం కన్నా నాకన్నా. తెలుగులో అది, నేను హిందీలో పాడా. లైఫ్ లా ఒక అమ్మాయిని అంటే నిన్నే నమ్మిన. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చాలా మంది వస్తారు పోతారు, మోసం చేసినారు, నువ్వు మోసం చేయకంతే. సో నువ్వు ప్రామిస్ చేయాలంటే ఏం చేస్తావు? నేనేం చేయాలి? ఆల్రెడీ మేము చేసుకున్నాం కూడా. ఇప్పుడు నువ్వు రాజస్థాన్లో కిచెన్ లో ఉంది, అంటే కిచెన్ రూమ్ లో ఉంది. మేము అక్కడ ఉన్నప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్నా అనుకుంటా. ఫోన్ మాట్లాడుతుంటే పిలిచింది, చాయ్ పెడుతుంది. నాకు చాయ్ పిచ్చి, నాకు హెడ్ఏక్ వస్తే చాయ్ తాగకపోతే మంచి పెడతావా? బాగా పెడుతుంది చాయ్. నెక్స్ట్ టైం పెట్టినప్పుడు నేను ర్యాపిడో బుక్ చేస్తా. నిజంగా లేపుతుంది, జల్దీ ఉట్ట బ్రష్ కరా అని అంటది. బ్రష్ చేసి వచ్చేలోపు ఇగోవే చాయ్ అని అంటది. తాగుతా. మంచి హ్యాబిట్. అయితే ఏమేమి చాయ్ పెడుతుంది అనుకుంటా. అప్పుడు ఏం చేస్తున్నావు ఏమో, ఎందుకు వచ్చిందో దాని నోట్లో నుంచి నాకు నిజంగా ఇప్పుడు చెప్తుంది. దీనికి చెప్పలే, నా హార్ట్ కి ఇట్లనో ఫీల్ వెళ్ళిపోయాను. హర్ష నీకు ఒక మాట చెప్తా, నువ్వు కనుక నన్ను మోసం చేసినావు అనుకో నేను చంపేస్తా అంటున్నది నన్ను. చెప్పిన ఆమె ఎవరితో మాట్లాడుతుంది ఫోన్ లో, అమ్మాయితో ఎవరితో. నాకు కోపం వచ్చింది. అన్న 1 hour మాట్లాడుతుంది. నేను అన్న నువ్వు ఎవరితో అయినా మాట్లాడగా నన్ను వదిలేసి వెళ్ళినావు అనుకో, ఇంకా సంథింగ్ ఇట్లా అన్న చంపేస్తుంది కూడా అని చెప్పి ప్రామిస్ ప్రామిస్ చేయలే. ఏం ప్రామిస్ చేస్తాను అట్లా చెప్పింది కదా. ఇక తనకి తెలుసు నేనేంటి, నేను ఎట్లా ఉంటా, నేను ఎవరికి నమ్మినా కూడా దీన్ని మాత్రం వదిలిపెట్టాను. దానికి తెలుసు ఎక్కడ పోయినా ఎంత తిట్టినా మళ్ళా దీని దగ్గరికే వస్తా, అది నా దగ్గరికే వస్తుంది. సూపర్. ఇంకా ఒకటే చెప్తా, నేను ఎన్నో చూసిన ఆ విషయం దానికి తెలుసు కాబట్టి నన్ను మోసం చేయకు, నా దగ్గర ఏది దాచొద్దు నాతో ఎప్పుడు. సో ఇన్ కేస్ దూరం అయిపోయింది. ఆ టాపిక్ ఇప్పుడే మాట్లాడుకున్నాం మేము ఇంట్లో. మమ్మీ పైన ఏమి ఇట్లనే నేను బ్రష్ చేస్తుంది, ఇది బ్రష్ చేస్తుంది, ఇట్లనే మాట్లాడు. సో నీగో మనల్ని ఇట్లా చూసి కొంతమంది జలాయించుకుంటారు, ఇట్లా మనం అంటే ఇట్లా పడనోళ్ళు ఉంటారు. సడన్ కలిసినాము, మన బాండ్ ఇంకెక్కువ అయిపోయింది. బయట చాలా మంది మనకి గుర్తుపడతారు, ఇదేంది పిల్ల ఇన్ని రోజులు అక్కడ ఉండి రీల్స్ మన ఏరియాలో తిరుగుతుంది, ఈ పిల్లతో ఉంటుంది, ఏంది వీళ్ళ బాండ్ అని చెప్పేసారి ఇట్లా అనుకుంటారు. నజర్ అవుతుంది మన పైన. చూడు పక్క నాకు ఒక్కొక్కసారి భయం అవుతుంది, మనము విడిపోతామేమో అని చెప్పి అంటే నాకు కూడా భయం అవుతుంది.
అవుతుంది అని నేను కూడా అన్న సడన్గా అవును విడిపోతామేమో అన్న భయం వస్తుంది కానీ అస్సలు తీసుకోలేదు. నా నోట్లో నుంచి ఎందుకు వచ్చింది అది? ఇంకా డౌట్ మొదలైందా మీకు? అట్లేం లేదు. సరే ఇన్ కేస్ నువ్వు ఆగు, సో నువ్వు చెప్పమ్మా. ఇన్ కేస్ తను నీకు దూరం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రీజన్ అవుతుంది అన్న? ఏదో ఒక రీజన్ లా. ఫస్ట్ ఇన్ కేస్ ఒకవేళ అయితే అయినా కలుస్తాం, సారీ చెప్పుకుంటాం, ఇట్లా చేసిన తప్పు నువ్వు నీకు చెప్తే నువ్వు తిడుతావేమో అని చెప్పలే, ఇట్లా కలుస్తాం అన్న, అట్లా ఏం లేదు. ఓకే, నువ్వు చెప్పు. ఇన్ కేస్ తను దూరం అయితే దానికి తెలుసు నేను డిప్రెషన్ లోకి వెళ్ళి అన్న ఏ జన్మలో అంతేనా? ఎందుకంటే నన్ను పట్టుకొని ఏడుస్తుంది అది, నువ్వు వదలకు నన్ను అని చెప్పి. ఎందుకంటే తను ఒక యూట్యూబర్, ఇన్స్టాలో రీల్స్ చేస్తారు, తనకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను యూట్యూబర్ కాకపోయినా నార్మల్ ఫ్రెండ్ అయినా, ఇప్పుడు యూట్యూబర్ అని ఉండద్దు, నువ్వు యూట్యూబర్ ఉన్నావు కాబట్టి నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నా కాబట్టి నేను అండర్స్టాండింగ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఉండాలి. తనకు నేను దొరికినా, నేను తనకు దొరికినా అంటే చాలా లక్కీ. నేను అనుకోలే, నాకు కూడా చాలా స్కూల్లో కాలేజ్ లా చాలా మోసపోయినాం. బట్ ఇప్పుడు ఓకే, సో మొత్తం ఇక్కడేనా లేకుంటే రాజస్థానా? నాది ప్రాపర్ రాజస్థాన్, బట్ మ్యారేజ్ అయినాక మమ్మీ డాడీ ఇక్కడే. డాడీ మార్బల్ కాంటాక్ట్స్, మమ్మీ హౌస్ వైఫ్. ఎలా ఉంటారు పేరెంట్స్ తో మీరు? చాలా బాగుంటారు. సో మొత్తానికి అయితే హ్యాపీగా మీ ఇద్దరు లైఫ్ నడుస్తుంది. సో నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏం కోరుకుంటున్నా చెప్పాలా? మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెప్పక అసలు వద్దు, కట్ చేసి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మీకు ఆల్మోస్ట్ తెలుసు, థర్డ్ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచించకండి, మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోకండి, సంతోషంగా ఉండండి. ఓకేనా? అట్లనే ఉన్నారు కదా మీరు. సో అవును, ఇది మనకు ఒక చాలా మందికి ఒక సొల్యూషన్ అయిపోయింది ఇది. సో నువ్వు ఇప్పటిదాకా అన్నావు కదా, సో తను ఫ్రెండ్ పక్కన తిరుగుతుంది, సో చుట్టుపక్కన వాళ్ళు ఏమనుకుంటారు, సో తను ఒక యూట్యూబర్, తిను ఇంట్లో ఉంటున్నారు, చుట్టుపక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పి. సో వాళ్ళందరికీ ఇది ఒక ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎవరు, అసలు నీకు నువ్వు ఏమైతావు అని చెప్పి కూడా ప్రతి ఒక్కటి మన ఇంటర్వ్యూలో మనం షేర్ చేసుకున్నాం. ఇదే కాదు, ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు. షీ నోస్ హిమ్. దీనికి తెలుసు వాళ్ళు ఎవరో. వాళ్ళు కూడా నా చూసింది దగ్గర ఉండి వాళ్ళు నా కోసం ఏం చేసినారు. ఎవరు? ఆ పేరు చెప్పు కదా. పేరు అగో పేరు మనిషి ఇక్కడ ఉంటే మనిషి ఇక్కడ ఉన్నట్టు చెప్తున్నా. మై అన్న లవర్ అయితే చెప్పలేను, బట్ ఇద్దరిలో అండర్స్టాండింగ్ చాలా బాగుంది. నేను 24 hours తనతో ఉంటా, తిను నాతో ఉంటది. మై అన్న ఉంటాడు ఒక అన్న, రీల్స్ లా ఉంటది ఈమె ఐడిలా, డియో మై అని. లైక్ కొలాబరేషన్స్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి. అవును, చూసాను నేను. బాయ్ ఫ్రెండ్ లవ్ అయితే చెప్పలేను, చెప్తుంది కదా, లవ్ అయితే చెప్పలేను అన్న, బట్ అండర్స్టాండింగ్ ఇద్దరికి చాలా బాగుంది. సో ఫ్రెండ్ ఏదైనా అనుకోండి, ఇంకా అదొక బాండింగ్ అంతే ఇద్దరి మధ్య. ఇంకా చాలా ఒకగానొక సిచ్యువేషన్ లో ఆ పాస్ట్ తోని చూస్తే హీ వాజ్ దేర్, ఇంకా చూసుకుండు వచ్చిండు, కొట్లాడి అట్లా అంతే. సో మొత్తానికి అయితే ఆలోచించుకో. సో లైఫ్ లో ఆల్రెడీ బ్యాక్ స్టెప్ వేసినావు కాబట్టి లైఫ్ లో, సో మళ్ళీ నువ్వు వెళ్ళాలనుకున్న గోల్ ఏదైతుందో అది రీచ్ చేయ దాంట్లో ప్రయత్నం చేయి. సో ఆల్మోస్ట్ నీకు అంత అర్థమైపోయింది, నీ ఫ్రెండ్ కూడా పక్కనే ఉంది కాబట్టి. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో అడిగినందుకు, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, అలాగే మీ ఫ్రెండ్ కూడా థ్యాంక్ యూ. ఓకేనమ్మా? థ్యాంక్ యూ అమ్మా.